చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి దానికి కూడా. అంటే కరెక్ట్గా ఈ తెగులు ఏమైందంటే మనకి కరోనా వచ్చిన టైంలోనే ఈ 2 yearsలోనే వచ్చింది. సో వేప కూడా కరోనా వచ్చిందన్న ఇది కూడా స్ప్రెడ్ అయ్యింది. సో అటువంటి పరిస్థితుల్లో నేను ఒక క్లారిఫికేషన్ లాగా ఇవ్వదలుచుకున్నాను. ఐ వాంటెడ్ టు గివ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద డైబ్యాక్ డిసీజ్ ఆఫ్ నీమ్ ప్రియాంక. కాబట్టి వేపకి ఏమైంది? రైతులకు, సీనియర్ సైంటిఫిక్ స్టాఫ్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వేప గురించి, అంటే ఇది మనం గత 2020 నుంచి ఈ సమస్యని మనం బాగా గమనించడం జరిగింది. ఈ వేప మనకు అందరికీ తెలుసు, ఇది ఏంటంటే మార్గోసా లేదా ఇండియన్ లిలాక్ అని పిలుస్తారు. ఇది అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్, అంటే మనం మామూలుగా ఒక గింజ పడితే పెరిగే మొక్క, అటువంటి మొక్క మనం దానికోసం మనం కల్టివేషన్ కానీ ఏది చేయలేదు. బట్ అవంతా కూడా మనం ఫారెస్ట్ ఎక్కడైనా కానీ మనకి పెరిగే మొక్క, ఏ కాలంలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా పెరిగే మొక్క. అండ్ దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇది మన ఇండియన్ అంటే మన కంట్రీకి చెందిన మొక్క ఇది. సో దీనికి రోగ నివారణ, సర్వరోగ నివారణ అని ఒక పేరుంది. ఎందుకంటే దీని ప్రతి భాగం కూడా మీరు ఆకులు కానీ, పూత కానీ, గింజ నుంచి వచ్చే నూనె కానీ, బెరడు కానీ, ఈవెన్ రూట్స్, ఎనీథింగ్ యూ టేక్, దీనికి అంటే ప్రతి భాగం కూడా మనకి ఉపయోగపడేది. ఈవెన్ మనం అగ్రికల్చర్లో కూడా అంటే మన వ్యవసాయంలో కూడా ఈ ప్రోడక్ట్స్ని చాలా మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి చెట్టుకి ఈ తెగులు ఎందుకు వచ్చింది, అసలు దేనివల్ల వచ్చింది? మనం దీని హిస్టరీ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. ఒకటి డిక్లైన్, ఇంకోటి డైబ్యాక్. డిక్లైన్ అనేది ఏంటంటే మొక్కలో పెరుగుదల శక్తిని కోల్పోవడం. సో దట్ ఈస్ కాల్డ్, అంటే పెరిగే శక్తి కోల్పోవడం అంటే ఇట్ కెన్ బి డ్యూ టు ఏబయోటిక్ స్ట్రెస్, అంటే ఒక ఏబయోటిక్ స్ట్రెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే డైబ్యాక్. డైబ్యాక్ అన్నది ఏంటంటే ఒక శిలీంధ్రం వల్ల కానీ, లేకపోతే పురుగు వల్ల కానీ, దేని వల్ల అయినా కానీ వచ్చే తెగులు అనమాట. సో ఈ 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి, డిక్లైన్ అండ్ డైబ్యాక్. సో ఈ డైబ్యాక్ అన్నది ఏంటంటే కొమ్మల లేత చిగుళ్ళ నుంచి మొదలై కొమ్మలు మరియు కొమ్మల యొక్క ప్రగతిశీల మరణాన్ని సూచిస్తుంది అన్నమాట. సో ఎక్కడైతే ఈ తెగులు వస్తుందో ఇది ఒక సిండ్రోమ్ లాగా ఉంటుంది. ఇది ఏదో ఒక శిలీంధ్రం వల్ల వచ్చింది కాదు, లేకపోతే పురుగు వల్ల వచ్చింది కాదు, అనేక కారణాల వల్ల వచ్చిన తెగులు ఈ డైబ్యాక్ తెగులు అనమాట. సో ఈ తెగులు వచ్చిన వెంటనే ఐదర్ మొక్క వెంటనే చనిపోవచ్చు, లేదా ఇట్ కెన్ రిజ్యూనేట్, అంటే మళ్ళీ తిరిగి దానంతటా అది శక్తి పుంజుకొని మళ్ళీ చిగురు వేయవచ్చు. సో అటువంటి పరిస్థితులు కూడా ఈ డైబ్యాక్ సింటమ్స్కి ఉన్నాయన్నమాట. కాకపోతే దానికి సరైన సంరక్షణ కూడా చాలా అవసరం. నెక్స్ట్ స్లైడ్. సో ఈ ఎండు తెగులుకి అంటే డైబ్యాక్ అని మనం ఏదైతే అంటున్నామో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2 బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, 31 శిలీంధ్రాలు, ఎంఎల్ఓ అంటే ఫైటోప్లాస్మాస్ అని మనం అంటున్నాము. అట్లాగే పరాన్నజీవి మొక్కలు అంటే పారాసైటిక్ హైయర్ ప్లాంట్స్ లైక్ స్ట్రైగా పస్క్యూటా అని అంటాం కదా, అటువంటి కారణాలు. కీటకాలు కూడా ఎక్కువే ఉన్నాయి, మొలస్క్స్, ఇవన్నీ కూడా కారణాలండి. అంటే ఈ వేపకి వచ్చే తెగుళ్ళు 2 రకాలు, ఒకటి బయోటిక్, ఇంకోటి అంటే ఏబయోటిక్ అన్నమాట. సో బయోటిక్ అనేటప్పటికి అంటే జీవి, ఒక ఆర్గానిజం ఉన్న జీవుల వల్ల ఇవన్నీ కూడా ఈ బయోటిక్ ఆర్గానిజమ్స్ వల్ల ఈ వేపలో తెగుళ్ళు వస్తాయి. అట్లాగే మనం ఏబయోటిక్ తీసుకునేటట్లయితే నెక్స్ట్ స్లైడ్, అంటే అజీవ ఒత్తిడి అని అంటాం ఏబయోటిక్. సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ క్షీణకాలం, అంటే దీనివల్ల అంటే ఎక్కడైతే మనకి టిప్ ఆఫ్ ద ప్లాంట్ అంటే ట్రీలో ఏదైతే టిప్ ఉంటుందో అక్కడి నుంచి తెగులు మొదలయ్యి ఆ ఆకులన్నీ ఎండిపోయి చివరికి అది ఏంటంటే మధ్య ఆకంతో పోయి జిరాఫీ బొమ్మల్లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని జిరాఫీ మెడలు అని అంటారు. నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటే ఫ్యాసియేషన్ అంటారు. ఈ ఫ్యాసియేషన్ ఏంటంటే చిన్న మధ్య తరహా కొమ్మలు ఆకు మొక్కల ఉత్పత్తిని పెంచడంతో వక్రీకరించారు, అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇది అగ్నికి కూడా అంటే ఫైర్ వల్ల కూడా ఈ డిసీజ్ ఈ ఏబయోటిక్ స్ట్రెస్ రావచ్చు. దానికి మనం నివారణ కూడా ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. తర్వాత కాలుష్య నష్టం, అంటే లైక్ పొల్యూషన్ వల్ల కూడా ఈ వేపకు తెగులు రావచ్చు. అట్లాగే పోషక లోపాలు,
అంటే ఎస్పెషల్లీ కాలుష్య నష్టం అంటే రామ్ ప్రసాద్ మరియు పాండే గారు 1985లో మిథైల్ అంటే భోపాల్లో జరిగిన ట్రాజడీ వల్ల మిథైల్ ఐసోథైయాసైనేట్స్ వల్ల కూడా దే హ్యావ్ రికార్డెడ్ అనమాట ఇటువంటి ఎన్ని తెగులు వస్తుంది అంటే ఏబయాటిక్ స్ట్రెస్ వల్ల వస్తుంది అని. పోషక లోపాలు అంటే జింక్ లేదా జింక్ వల్ల కూడా మనకి చాలా నష్టం కలగజేస్తుంది. ఈ జింక్ లోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రెజిన్ లాగా ఎక్కడైతే ఈ లోపం ఉంటుందో అక్కడ ఒక రెజిన్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాట్ రెజిన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ డేంజరస్. అట్లాగే మీకు పొటాషియం లోపం ఉన్నా కానీ ఆకు కొన నుంచి మనకు పొటాషియం లోపం తెలుసు. ఆకు కొన నుంచి ఎక్కడైతే ఎండిపోటు ఉంటుందో ఎర్రగా దానివల్ల కూడా మనకి ఈ వేపకి తెగులు రావచ్చు. నెక్స్ట్ ఇతర కారణాలు ఏంటంటే దీర్ఘకాలిక కరువు అంటే సడన్ రెయిన్స్. మనం ఏదైతే పరిస్థితి ఇప్పుడు చూసామో ఆ పరిస్థితి మనకి అధికంగా వర్షాలు వచ్చి తర్వాత వెంటనే బెట్ట పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వేపకి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే అడపదడప వర్షాలు, వాయు కాలుష్యం, పట్టణ నిర్మాణం ఎక్కడైతే మేజర్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందో మన రోడ్లలో ఉన్న అంటే ఎక్కడైతే రోడ్ల వెంబడి ఉన్న చెట్లు ఉన్నాయో అటువంటి చెట్లు కూడా బాగా దెబ్బతింటడం జరిగింది. సో అండ్ డ్రై స్పెల్. సో ఇటువంటి కారణాల వల్ల సో మనం ఏదైతే తెగులు అనుకుంటున్నామో ఏదో ఒక్క కారణం వల్ల వచ్చింది కాదు, అనేక కారణాల వల్ల వచ్చింది. సో ఈ తెగులు మనం ఫస్ట్ ఇండియాలో చాలా రీసెర్చ్ జరిగింది దీని మీద. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ డైబ్యాక్ నేను ఎందుకంటే ఇది కొంచెం అకాడమిక్గా అనిపించవచ్చు, కానీ ఏ ఏ కారణాల వల్ల ఎవరెవరు దీని మీద పరిశోధనలు చేశారు వాటి అంటే మనకి సంబంధం లేని విషయాల్లో కూడా ఈ వేపకి తెగులు రావడం జరిగింది. సో ఫస్ట్ రిపోర్ట్ చేసింది ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి శంకరన్ బాలసుందరం గారు 1984లో రిపోర్ట్ చేశారు మన తమిళనాడు నుంచి. సో అక్కడ దాని కారణం కూడా రాశారు కొల్లటోట్రైకం. నెక్స్ట్ బ్లైట్, అది సెప్టెంబర్ 1992లో తివారీ. ఈయన డెహ్రాడూన్ అడవుల్లో బాగా విస్తృతంగా పనిచేసి దీని మీద పరిశోధన చేసి డెహ్రాడూన్ నుంచి ఫారెస్ట్ నుంచి ఫస్ట్ రిపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే పింక్ తెగులు. పింక్ తెగులు దీని కొమ్మ మరియు డైబ్యాక్ తెగులు అని కూడా అంటారు. అది కార్టీసియం సాల్మోనికోలా. అంటే మీరు చూసినట్లయితే వివిధ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఫంగల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా తివారీ గారి బికనేర్ నుంచి అంటే ఇక్కడ రాజస్థాన్ నుంచి రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వర్షపాతం మోర్ దెన్ 2000 మిల్లీమీటర్స్ ఉన్నప్పుడు, అధిక తేమతో కూడిన వర్షం ఉన్నప్పుడు ఈ తెగులు చూడడం జరిగింది. సో దానివల్ల 100% మొక్కలు కూడా దెబ్బతిన్నాయి అన్నమాట. అట్లాగే క్యాంకర్. సో ఇది డైరెక్టర్ జాగ్రత్త. సో దీన్ని సార్బయటాల్ అన్న వాళ్ళు IRI నుంచి రిపోర్ట్ చేశారు 86 నుంచి. అట్లాగే విల్డ్ ఫిజేరియం సోలారి, ఈయన కూడా శంకరన్ వీళ్ళు మన చిన్న చిన్న మొక్కల్లో చూడటం జరిగింది. ఎస్పెషల్లీ 75 రోజులు నాలుగులో చూడటం జరిగింది. కేరళ నుంచి రిపోర్ట్ చేశారు వీళ్ళు. అండ్ 30% వరకు మరణాలు చూశారు. అట్లాగే 2 నెలల నారుపై దాని మీద కూడా డెహ్రాడూన్ నుంచి శుక్లా గారు కూడా రిపోర్ట్ చేశారు 1992. అట్లాగే వేరుకుళ్ళు తెగులు, గ్యానోడర్మా లూసిడం. అంటే వివిధ శిలీంధ్రాలు ఈ డైబ్యాక్ తెగులుకి కారణమవుతున్నాయన్నది చెప్తున్నాను. అట్లాగే రాజస్థాన్, కేరళ, తమిళనాడు వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాల వల్ల ఈ తెగులు వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. అట్లాగే కొమ్మ క్యాంకర్ మరియు ఆకుమచ్చ తెగులు, ఇది ఫోమా జోయిలెనా. సో ఈ ఫోమా జోయిలెనా ఇది చౌహాన్ పంజాబ్ నుంచి రిపోర్ట్ చేశారు 84లో. తర్వాత కొమ్మ తెగులు మరియు పరిమిత డైబ్యాక్ అంటారు. సో దిస్ ఇస్ కాస్డ్ బై అంటే ఫోమాప్స్ స్పీషీస్. తివారీ 1992 ఆయన కూడా డెహ్రాడూన్ నుంచే చేశారు. అట్లాగే సూడోసర్కోస్పోరా. ఇక్కడ శీతాకాలపు వర్షాలు వచ్చినప్పుడు సో ఈ తెగుల్ని గమనించడం జరిగింది. ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి మార్చి వరకు వచ్చినప్పుడు ఈ తెగుల్ని రిపోర్ట్ చేశారన్నమాట. అట్లాగే వీపింగ్ క్యాంకర్ అంటారు, దాన్ని ఏడుపు తెగులు అని కూడా అంటారు. సో దిస్ ఈస్ కాస్డ్ బై లాసిడిప్లోడియా థియోబ్రమే. అండ్ ఇది కూడా భారతదేశం నుంచి సార్బయటాల్ హ్యాస్ రిపోర్టెడ్ ఇన్ 1986. సో ఇదంతా నేను ఎందుకు చెప్పడం జరిగింది అంటే శిలీంధ్రాలు ఉన్నాయి, కానీ వివిధ కారణాలు వివిధ మన భారతదేశంలో నుంచే వివిధ ఏరియాస్ నుంచి డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా ఈ డైబ్యాక్ వస్తుందని చెప్పడానికి కోసమే నేను ఈ హిస్టరీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. సో వాట్ అంటే డైబ్యాక్ ఏంటి? ఫస్ట్ తివారీ గారు రిపోర్ట్ చేశారు. తర్వాత దీన్ని కర్ణాటక నుంచి దీని మీద వర్క్ చేశారు సతీష్ భట్ మరియు దేవకి అన్నవాళ్ళు 1997లో దే హ్యావ్
స్టడీడ్ దిస్ అండ్ దే ఫౌండ్, అంటే వాళ్ళు అన్నది ఏంటంటే ఫోమాప్సిస్ అజాడిరెక్టే వల్ల ఈ తెగులు వస్తుంది అని దాన్ని ప్రూవ్ చేశారు. సో ప్రూవ్ చేసి దాని లక్షణాలు ముఖ్యంగా కొమ్మల ముడత, పుష్పగుచ్చం తెగులు మరియు పండ్ల తెగులు ఇవన్నీ కూడా కారణాలు అయినాయి అన్నమాట ఈ తెగులుకి. సో ఫైనలీ వాళ్ళు ఫోమాప్సిస్ అన్నది ప్రూవ్ చేశారు. నెక్స్ట్ ప్లీజ్. సో వాళ్ళు చేసిన తర్వాత దే హ్యావ్ ఆల్సో, అంటే మాలిక్యులర్గా కూడా దాన్ని క్యారెక్టరైజ్ చేశారు. అంటే ఆ ఆర్గానిజము ఆ వేపకి దాని మీద వస్తుంది అనడానికి మాలిక్యులర్ క్యారెక్టరైజేషన్ చేసి దాన్ని ప్రూవ్ చేశారనమాట. సో కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి తెగులు సోకిన చెట్ల నుంచి ఈ ఫోమాప్సిస్ అజాడిరెక్టే తీసుకొని దాన్ని DNA ఐసోలేట్ చేసి దాని బేస్ని PCR తో రన్ చేసి ఫైనలీ దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్, మాలిక్యులర్ క్యారెక్టరైజేషన్ చేసి అది ఫోమాప్సిస్ అజాడిరెక్టే అని ప్రూవ్ చేశారు. నెక్స్ట్. సో ఈ ఫోమాప్సిస్ అజాడిరెక్టే చాలా వేరియబుల్, అంటే హైలీ వేరియబుల్ అనమాట. చాలా త్వరగా మార్పు చెందుతుంది అండ్ వివిధ భూగోళిక ప్రాంతాల నుంచి పర్యావరణం మరియు పర్యావరణ పరిస్థితుల్లో వ్యత్యాసం వల్ల కూడా దీనికి కారణం కావచ్చు. అట్లాగే వ్యాధికారిక జీవశాస్త్రం నుంచి అవగాహన, అంటే ఈ వ్యాధిని మనం సరిగ్గా అవగాహన చేసుకొని ఈ వ్యాధిని నిర్మూలించడం కూడా ఇది ఒక హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీనికి ఏం చేశారంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా, అంటే తమిళనాడు, కర్ణాటక ఆ ఏరియాస్లో, నెక్స్ట్ ప్లీజ్, హ్యాండ్ హెల్డ్ GPS ద్వారా, అంటే ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గార్మెంట్ 12 అన్నదాన్ని ఉపయోగించి వివిధ చెట్లలో సోకిన మొక్కల మీద ఈ సర్వే చేశారు. చేసిన తర్వాత దాన్ని మ్యాపింగ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే చెట్ల వయసు కానీ పరిణామం కానీ, అంటే ఏజ్, గర్త్ ఆఫ్ ద అంటే ట్రీ, ఇవన్నీ కూడా వివిధ కారణాలు ఉన్నా కానీ ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది అన్నది, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ అనమాట. దేనివల్ల ఏజ్ నాట్ రిలేటెడ్, అంటే చిన్న దాంట్లోనే వస్తుంది పెద్ద దాంట్లో రాదు అన్నదానికి కారణం లేదు. ఎటువంటి మొక్కల్లో అయినా ఈ తెగులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ కొన్ని ప్రాంతాలలో ఈవెన్ 100% ఈ తెగులు సోకటం జరిగింది. నెక్స్ట్. సో ఈ తెగులు యొక్క లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే వయసు, పరిణామం మరియు ఎత్తుతో సంబంధం లేకుండా వేప చెట్లలో వ్యాధి గుర్తించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా కనిపిస్తుంది. బట్ సమ్టైమ్స్ ఈవెన్ సంవత్సరం మొత్తం కూడా ఈ తెగుల్ని మనం గమనించవచ్చు. అట్లాగే ఈ లక్షణాలు వర్షాకాలం నుంచి ప్రారంభమయ్యి వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంతో కూడా అసోసియేట్ అయ్యి క్రమంగా ఈ తెగులు ఇంకా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్ మనం చూసినట్లయితే చాలా చోట్ల అందరూ గమనించి ఉంటారు, పార్క్స్లో కానీ మన చుట్టూ చెట్లు కానీ ఎప్పుడైనా మనం టిప్స్ డ్రై అయిపోవటం చూసాము. సో ఎందుకు డ్రై అయిపోతున్నాయి, దేనివల్ల డ్రై అయిపోతున్నాయి అన్నది మనకు అర్థమయ్యే లోపు కింద చాలా నష్టం జరిగింది మొక్కకి. సో అటువంటి లక్షణాలు మనం గమనించాం. అట్లాగే ఈ వ్యాధి ఫలితంగా ప్రతి సంవత్సరం చెట్టు పురోగమనానికి అండ్ మరణానికి దారితీస్తుంది. అట్లాగే మెయిన్ కొమ్మ తెగులు ప్రధాన కారణమైంది. అండ్ ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా బ్లైట్, పండుపుళ్ళు, సమ్టైమ్స్ ఈవెన్ ఇప్పుడు కొన్ని చెట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పూత కూడా లేదు ఈసారి, అండ్ కాయలు కూడా బాగా దెబ్బతింటడం జరిగింది ఈ తెగులు వల్ల. ఎందుకంటే ఈ ఫోమాప్సిస్ ప్రొడ్యూస్ చేసే కొనీడియా గాలి ద్వారా వ్యాప్తి చెంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. అట్లాగే కీటకాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అండ్ ఇంకో కారణం కూడా కనుక్కున్నారు, విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్. సో ఇది మనం మామూలుగా మనం ఈ ఇటువంటి సింటమ్స్ మనం చూస్తున్నాము. నెక్స్ట్. ఈ డైబ్యాక్ తెగులు మీరు చూస్తున్నట్లయితే ఎక్కడైతే మీకు ఈ కొమ్మ ఉందో, ఎక్కడైతే ఆ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి దాని పక్కనే మళ్ళీ హెల్దీ లీవ్స్ ఉన్నాయి. సో మనం అనుకున్నాము అది ఎన్ని రాలిపోతుంది, తర్వాత అది మనం మళ్ళీ రిజర్మినేట్ అవుతుంది. కానీ క్రమేణా నెక్స్ట్ మీరు పై స్లైడ్లో మీరు చూసినట్లయితే ఎక్కడైతే ఈ తెగులు సోకిందో ఆ తెగులు కింద చిన్న బుడిపిల్లు లెక్క ఉన్నాయి కాండం మీద. సో ఇవి చిన్న బుడిపిల్లు లెక్క ఉన్నాయి. సో ఇటువంటి కారణాలు కూడా మనం గమనించవచ్చు. సో మాకు ఎప్పుడైతే వీటి మీద మన డిఆర్ సార్ కానీ
మనకి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేశారు. మేము మా దగ్గర ఉన్న వెటనరీ యూనివర్సిటీ దగ్గర అక్కడ పెద్ద గార్డెన్ ఉంది, నీమ్ గార్డెన్, అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము మా అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఫారెస్ట్రీ సైంటిస్ట్ కృష్ణ గారు. నెక్స్ట్ ప్లీజ్. సో అక్కడ మేము గమనించడం జరిగింది ఏంటంటే, ఇక్కడ అది ఒక లోతట్టు ప్రాంతం, బాగా నీళ్లు బాగా చెమ్మ ఉండే ప్రాంతం, ప్లస్ చెట్లన్నీ కూడా చాలా దగ్గర ఉన్నాయి. సో అది కూడా ఒక రీజన్. ఎప్పుడైతే పక్క చెట్టు రాసుకొని ఇట్లా కొమ్మలు గాలికి వెళ్ళినప్పుడు అటువంటి చెట్లలో కూడా ఈ తెగులు ఎక్కువ గమనించడం జరిగింది. ఎక్కడైతే నీరు నిలిచిపోయిందో అక్కడ కూడా ఇటువంటి అండ్ మొత్తం ఆ ఏరియా అంతా కూడా చాలా అంటే నెక్స్ట్ సారీ ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద చెట్లు ఇవన్నీ కొమ్మలన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ మీరు గాల్స్ లెక్క కూడా మీరు గమనించవచ్చు. సో ఇటువంటి సివియర్ సింటమ్స్ మనం గమనించడం జరిగింది. ఇది పెద్ద చెట్టు, కానీ దిస్ ఇస్ అ వెరీ యంగ్ ప్లాంట్, చాలా చిన్న మొక్క. కానీ ఇక్కడ మనం ఇమ్మీడియట్గా మనం చూడవలసింది ఏంటంటే, ఈ చెట్టు పైన చూడడానికి బాగానే ఉంటుంది, కానీ నేలకి దగ్గరగా ఉండే భాగం మీరు గమనించినట్లయితే ఆ బెరడంతా ఊడిపోయి ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అ మేజర్ సిమ్టమ్ విచ్ వి అబ్జర్వ్ ఇన్ డైబ్యాక్. సో అటువంటి సిమ్టమ్స్ మనం గమనించడం జరిగింది. నెక్స్ట్. సో దీన్ని మేము ఏం చేసామంటే, తర్వాత మనకి తెలంగాణలో ఆల్మోస్ట్ ఎప్పుడో 1980s ఆ తర్వాత 1990sలో ఈ తెగుల మీద చాలా రీసెర్చ్ జరిగిన తర్వాత ఫస్ట్ బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చింది. ఆంధ్ర అండ్ తమిళనాడు అండ్ తెలంగాణ బార్డర్స్, ఎస్పెషల్లీ కర్నూలు నుంచి ఫస్ట్ గద్వాల డిస్ట్రిక్ట్లో అబ్జర్వ్ చేశారు సెప్టెంబర్ మాసంలో. సో అక్కడి నుంచి మనకి తెలంగాణలో ఇతర ప్రాంతాలకి వ్యాపించడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, నల్గొండ అండ్ మిగతా ఇక్కడ ఉన్నాం అన్ని చోట్ల మనం గమనించడం జరుగుతుంది. సో దీని మీద మీడియా కవరేజ్ కూడా బాగా జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇటువంటి మీడియా కవరేజ్ కూడా బాగా జరిగి మేము తర్వాత దీన్ని ఏం చేసామంటే, మేము కూడా మా డిపార్ట్మెంట్లో ప్లస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ సైంటిస్ట్ కిరణ్ బాబు అంటే మేము కూడా ఐసోలేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఐసోలేషన్స్ చేసిన తర్వాత మేము కనుక్కున్నది ఏంటంటే, సో అనేక కారణాలు ఉన్నాయి. మేము ఐసోలేట్ చేసింది ఫిజేరియం ఐసోలేట్ చేసాం. సో దిస్ ఇస్ ద ప్యూర్ కల్చర్ ఆఫ్ ఫిజేరియం విచ్ వీ హ్యావ్ ఐసోలేటెడ్ అండ్ దిస్ ఈస్ ద కొనీడియా అండ్ దిస్ ఇస్ ద ప్యూర్ కల్చర్. ఇదేమో కొనీడియా అనమాట. అంటే 2 types ఆఫ్ కొనీడియా ఉంటాయి ఫిజేరియంకి, మ్యాక్రో అండ్ మైక్రో కొనీడియా. సో ఇటువంటి మనం ఇంకా కూడా ముందు మేము ఇంకా దీని మీద పరిశోధన చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనికి మనం సమ్హౌ వీ హ్యావ్ టు గెట్ అ సొల్యూషన్ అనేది మేము ఆలోచిస్తాం. నెక్స్ట్. సో ఇది ఒక్కటి కారణమే కాదు, దీంతో పాటు డైబ్యాక్తో పాటు టీ దోమ కూడా ఒకటి అసోసియేట్ అయ్యింది. సో ఈ టీ దోమ పురుగు హేలోపెట్రిస్ యాంటోని అన్నది దీని పేరు, శాస్త్రీయ నామం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఏదైతే చిగురు భాగంలో మనం గమనిస్తున్నామో అక్కడ ఆ టీ దోమ దాని రసం పీల్చుకొని ఇట్ విల్ రిలీజ్ సమ్ పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట. ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ వల్ల ఈ కొమ్మలన్నీ ఎండిపోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. సో ఈ పీల్చడం వల్ల ఆకులు మరియు కొమ్మలు వేగంగా వాడిపోయి ముడతలు ఏర్పడతాయి. సో చెట్టులోకి ఇంజెక్ట్ చేయబడ్డ లాలాజలం చాలా విషపూరితమైంది. సో ఇది విల్టింగ్కి ప్రధాన కారణమని భావిస్తున్నారు అనమాట. అట్లాగే తర్వాత పూర్తిగా కూలిపోవడానికి కూడా ముందు దాన్ని నెక్రోసిస్ అంటారు, డెత్ అంటారు. సో అట్లాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ టీ దోమ పురుగులు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు క్యాష్యూలో కూడా కేరళలో బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ అయిపోయింది ఇప్పుడు క్యాష్యూలో. అండ్ నాట్ ఓన్లీ అండ్ ఫస్ట్ టీ దోమ కూర్చుంటే ఫస్ట్ టీ మీద అబ్జర్వ్ చేశారు. తర్వాత క్రమేణా ప్రతి మొక్కకి కూడా ప్రతి చెట్టుకి కూడా ఈ టీ దోమ వ్యాపించడం జరిగింది. సో నెక్స్ట్ ప్లీజ్. ఎందుకంటే దీని జీవిత చక్రం చాలా చిన్నది, 20 to 25 days, 32 days ఉంది. దీని తల్లి కీటకాలు ఏం చేస్తాయంటే మార్చిలో ఆ రెమ్మల మధ్య కణజాలం పంక్చర్ చేసి దాన్ని రసం పీల్చుకొని గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత అవి 60% వరకు మనుగడ సాగిస్తాయి. తర్వాత అరౌండ్ 13 to 15 days పాటు ఒక 5 లైఫ్ స్టేజెస్ ఉంటాయి. లైఫ్ స్టేజెస్ 5 దశల్లో నింపులుగా జీవించి తర్వాత అభివృద్ధి చెందుతాయి. సో నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు జీడిపప్పు, కోకో, జాము, ద్రాక్ష, చింతపండు, నేను ఈవెన్ సమ్వేర్ నేను మ్యాంగోలో కూడా గమనించడం జరిగింది. నేను అక్కడక్కడ టూర్స్ వెళ్ళేటప్పుడు ఈవెన్ అశోక చెట్ల మీద కూడా గమనించడం జరిగింది ఇటువంటి సింటమ్స్. తర్వాత టీ దోమ పురుగులు పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫిరోమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలి. అండ్ పురుగులు నింపుల ద్వారా ఎప్పుడైతే మనకు ఆ స్టేజెస్ ఉన్నాయో ఆ టైంలో మనం స్ప్రే చేయాలి. కానీ అది సాధ్యమా?
ఓకే, సో థయామిథాక్సామ్ 2 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ 0.6 గ్రామ్స్ లీటర్ వీటిలో కలిపి స్ప్రే చేయాలి, ఎస్పెషల్లీ ఫిబ్రవరి మార్చ్. నెక్స్ట్ స్లైడ్. సో నేను ఇప్పుడు ఇటువంటివి ఏంటంటే మనం ఏదో ఒక ఏరియాలో ఇది మనం కల్టివేట్ చేసే క్రాప్ కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఇమీడియట్గా దాన్ని తెగులు గమనించగానే మనం యాజమాన్య చర్యలు చేపట్టాలి. అక్కడక్కడ ఒక చెట్టు ఉంది, ఎవ్రీబడి హ్యాస్ అ కన్సర్న్, వేపకు తెగులు వచ్చింది అని. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి? ఫస్ట్ ఏంటంటే ఇది ఏదో ఒక్కటి చేస్తే వచ్చేది కాదు, ఇది ఒక కమ్యూనిటీ బేసిస్లో చేయాలి. అందరూ కలుసుకొని ఆ విలేజ్ ముందుకు వచ్చి మన చెట్లను మనం రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అంటే అందరూ కూడుకొని ఎట్ అ టైం చేపట్టాల్సిన యాజమాన్యం. అట్లాగే ఎక్కడైతే మనం ఈ యాజమాన్యం చేపడతామో ముందుగానే మనం ఆ విలేజ్లో అనౌన్స్ చేయాలి, మేము పలానా ఫంగిసైడ్ పెస్టిసైడ్ మేము స్ప్రే చేయబోతున్నాము, ఈ నీటి వసతులు ఏవైతే ఉన్నాయో మీరు దయచేసి వాటి దగ్గరికి రావద్దు. ఎందుకంటే ఈ సొల్యూషన్స్ మనుషుల మీద పడినప్పుడు, ఎందుకంటే అది చాలా ఎత్తుంటాయి, రూమ్ స్ప్రేస్తో అది స్ప్రే చేయాలి. సో అటువంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు ఫస్ట్ అలర్ట్ ద విలేజెస్ ఫర్ నాట్ టేకింగ్ దట్ వాటర్ అన్నమాట. నెక్స్ట్ తెగులు సోకిన చెట్టు కొమ్మలు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ తెగులు వచ్చింది, ఇవి ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు రిజర్వనేట్ అవ్వట్లేదు? ఎప్పుడైనా కానీ డిసీజ్ డైబ్యాక్ ఏదైనా కానీ వీ హ్యావ్ టు రిమూవ్ ద డిసీజ్ ఏరియాస్, దెన్ ఓన్లీ యూ షుడ్ అప్లై. ఆల్రెడీ నువ్వు డిసీజ్ ఉన్న దాన్ని మొక్క మీద నువ్వు స్ప్రే చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్యాథజన్ ఉంది, సో ఇట్ విల్ స్ప్రెడ్. సో అందుకని మనం ఎప్పుడైనా కానీ మనం ఈవెన్ నిమ్మలో అది చూసుకుంటే స్క్రేప్ ద డిసీజ్ ఏరియా దెన్ అప్లై ద ఫంజిసైడ్ అని మనం అంటాం. సో అదే పరిస్థితి ఈవెన్ వేప కూడా ఉంది, కానీ అక్కడక్కడ ఉండటం వల్ల మనం కమ్యూనిటీ, అందుకే ప్రతి విలేజ్ అంటే ఆ సర్పంచ్ కానీ ఎవరైనా అది ఒక కమ్యూనిటీ బేసిస్లో చేస్తేనే మంచిది. అట్లాగే బేసిన్ దగ్గర తెగులు సోకిన అంటే అయినా కానీ మనం నివారణ చర్యలు చేపట్టి మనం కార్బన్డైజం 0.1% అంటే 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం ఆ చెట్టు బేసిన్ దగ్గర పోసినట్లయితే, లేదా ఈవెన్ కాంబినేషన్ ఇప్పుడు సాఫ్ అని కూడా వస్తుంది, కార్బన్డైజం ప్లస్ మ్యాంకోజం, ఆ కాంబినేషన్ కూడా మనం స్ప్రే వేయవచ్చు. అట్లాగే థైఫెనేట్ మిథైల్ కూడా 0.1%. ఇటువంటి ఫంజిసైడ్స్ కానీ మనం యూజ్ చేసినట్లయితే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఇన్సెక్టిసైడ్, మనం ఏదైతే టీ దోమకి ప్లస్ ఇది మనం చేపట్టారు. అట్లాగే బాగా చివుకున అంటే మనం ఈ ఎఫ్ఐఎం ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఎంలో బాగా చివికిన పశువుల ఎరువులో మనం ట్రైకోడర్మాని పెంపొందించి అది కానీ మనం బేసిన్ చిక్కు చేసినట్లయితే ఇట్ మే బి అ స్లో ప్రాసెస్, బట్ డెఫినెట్లీ ద సాయిల్, ఇప్పుడే మన వెంకటరమణ గారు చెప్పినట్టు ద సాయిల్ హెల్త్ విల్ ఇంప్రూవ్ అండ్ ద డిసీజ్ ఇన్సిడెన్స్ మే రెడ్యూస్. అట్లాగే ఇందాక నేను చెప్పాను అగ్ని వేపను పూర్తిగా చంపేస్తుంది, కానీ అయితే పరిణితి చెందిన మొక్కల్లో ఏం చేస్తామంటే అవి మళ్ళీ దేశం రిజర్వనేట్ తిరిగి పెరుగుతాయి. ముఖ్యంగా చనిపోయిన భాగాలను త్వరగా కత్తిరించాలి. సో డెఫినెట్గా ఇదైతే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అధిక గాలులు. ఇందాక నేను చెప్పాను మేము వెటనరీ కాలేజ్లో మనం గమనించడం జరిగింది. సో ఎక్కడైతే సరైన లైట్ అండ్ హెవీ విండ్స్ ఉన్న చోట ఈ తెగులు చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. సో అధిక గాలులు ఒక సంభావ్య సమస్య. సో తుఫానులు, టైఫూన్లు, పెద్ద చెట్లు త్వరగా విరిగిపోతాయి. సో ఇటువంటి తుఫాన్లకి కూడా గురైన ప్రాంతాల్లో మనం వేపని నాటడం మానేయాలి. బట్ దాన్ని మన కోసం ఏం పెంచట్లేదు, వాటంతటా అదే పెరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పడం జరిగిందంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ఎందుకంటే చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి దానికి కూడా. అంటే కరెక్ట్గా ఈ తెగులు ఏమైందంటే మనకి కరోనా వచ్చిన టైంలోనే ఈ 2 ఇయర్స్లోనే వచ్చింది. సో వేప కూడా కరోనా వచ్చిందన్న ఇది కూడా స్ప్రెడ్ అయ్యింది. సో అటువంటి పరిస్థితుల్లో నేను ఒక క్లారిఫికేషన్ లాగా ఇవ్వదలుచుకున్నాను. ఐ వాంటెడ్ టు గివ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద డైబ్యాక్ డిసీజ్ ఆఫ్ నీమ్ ట్రీ అన్నమాట. అంటే ఒక్క కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి ఈ తెగులుకి అనేది అన్నదానికి నేను చెప్పాను ఇదంతా కూడా. అండ్ థ్యాంక్ యూ, అండ్ ఐ థ్యాంక్ అవర్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ who was a source of inspiration for me to present this topic. Thank you.